రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సైట్ చీఫ్ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సిఐటియు నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు గత 50 సంవత్సరాల నుండి పేదలకు సేవలు అందిస్తున్నారని, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2023 సంవత్సరంలో 24 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికి అమలు కావడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిధులు కేటాయించి వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈపీ 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలు తీర్మానం చేయాలని, రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శశికళ, మంగా నాయకులు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉన్నారు. 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాల క్రితము అంగన్వాడీ ఉద్యోగులు, టీచరు, ఆయలు పోరాటం సందర్భంగా ఈ పోరాటానికి మేము మద్దతు ఉంటాం. మేము అధికారులకు వస్తే ఖచ్చితంగా కనీస వేతనము, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత అంటే ప్రభుత్వం పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మేము ఆదుకుంటాం, మీరు మా కోసం ఆలోచించాలని చెప్తే టీచర్స్, ఆయలు, వీళ్ళ కుటుంబాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టిన పరిస్థితి. మరి ఆ రోజు టీచర్కు 21,000, ఆయకు 18,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 2 లక్షలు, ఆయకు 1,00,000 రూపాయలు, చనిపోతే అంత్యక్రియల కోసం 50,000 రూపాయలు, అట్నే సెలవులు, ఇతర సౌకర్యాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. అనేక సందర్భాల్లో మంత్రివర్యులు సీతక్క దృష్టికి తీసుకెళ్తే రేపు మాపు జీవో వస్తుందని చెప్పేసే పద్ధతిలో కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకే మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ 16వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. మొన్ననే 3,24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. దాంట్లో ఐసీడీఎస్ ఉద్యోగులకు సంబంధించిన వేతనాల పెంపు కోసం కానీ, ఇవాళ గ్రాట్యుటీ కోసం కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కానీ ఐసీడీఎస్కు నిధులు పెంచిన పరిస్థితి లేదు. ఇది సమంజసమైనది కాదు. 119 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే మేము వారి దగ్గరికి వెళ్ళి మా గోడుని చెప్పాం, మా బాధను చెప్పాం, మా సమస్యలు చెప్పాం, మీ సమస్యల మీద చర్చిస్తామని చెప్పారు. 4 రోజులు అసెంబ్లీ నడిచింది. ఇప్పటిదాకా ఉలుకు లేదు, పలుకు లేదు. మంత్రివర్యుల నుంచి కూడా సమాధానం లేదు. అందుకే మీరు ఏదైతే హామీ ఇచ్చారో వేతనాలు పెంచుతామని చెప్పేసి, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా రావట్లేదు. మన సంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 157 మంది టీచర్, ఆయలు రిటైర్మెంట్ అయితే జోగిపేట పట్టణంలో ఒక ఆయమ్మ కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతుందని బస్సుల దగ్గరికి వచ్చి, బస్టాండ్లకు వచ్చి అడుక్క తింటున్నది. మరి ఆమె ప్రభుత్వానికి, పేదలకు, పిల్లలకు 40 సంవత్సరాలు సేవ చేసింది. ఇవాళ ప్రభుత్వానికి, పేదలకు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేస్తే ఇవాళ అడుక్కునే తెలియ పరిస్థితి ఈ ప్రజాపాలన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది. ఇది దుర్మార్గమైంది, ఇది సరైంది కాదు. అందుకే మీ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు చర్చించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లే ప్రభుత్వ స్కూళ్లకు హాఫ్ డే స్కూల్ను ప్రకటించారు. మరి వాళ్ళ అంగన్వాడీ స్కూళ్లకు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు వస్తూ ఉన్నారు. మరి మీరెందుకు ఒక పూట మీరు అమలు చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మే నెలలో టీచర్, ఆయలు కూడా 1 నెల పూర్తిగా ఒకేసారి అందరికీ సెలవులు ప్రకటించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పుడే పీడీ గారు బయటకు వచ్చి మా బాధ విని ఈ రోజు నుంచే హాఫ్ డే ప్రకటిస్తున్నామని చెప్పారు. వారికి ధన్యవాదాలు. అట్లే మే సెలవులు టీచర్, ఆయకు కూడా 1 నెల అందరికి కలిసి ఇస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వ పరంగా ఇవాళ వేతనాల పెంపు కానీ, ఇతర సమస్యలు కానీ అసెంబ్లీలో చర్చించవలసిన అవసరం ఉంది. నిధులు పెంచవలసిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. అందుకే మీరు ఆలోచించండి, అసెంబ్లీలో చర్చించండి. మా సమస్యలు మీరు ప్రజాప్రభుత్వంగా, ఇవాళ ప్రజల ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి దీని చర్చ జరగాలి, సంబంధిత మంత్రివర్యులు చర్చ జరగాలి. మా వేతనాల కోసం మీరు సరైన సమయంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ప్రకటించాలి. లేనట్టయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను, మంత్రులను, ముఖ్యమంత్రిని మేము దిగ్బంధం చేస్తాం, ముట్టడిస్తాం, దేనికైనా సిద్ధం పడతాం. మీ హామీని అమలు చేయాలని చెప్పేసి, లేకుంటే మరో పోరాటానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందర రాష్ట్ర కమిటీ
ఇవ్వలేరు. ఆన్లైన్ పని పోషన్ రాగర్ అని ఎన్ఎస్టీఎస్ అని చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పనులతోటి మాకు ఫోన్లు లేక కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నాసిరకం ఫోన్లు ఇచ్చి మాకు ఇబ్బంది పెడతా ఉన్నది. అట్లా అని ఈ వేసవి సెలవులు పోయిన సంవత్సరం మేము అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే 1 నెల వేసవి సెలవులు ఇచ్చారు. అట్లాగే ఒక పూట సెలవులు కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటు మాకు కూడా వేసవి సెలవులు ఇచ్చారు. కానీ ఈసారి